చాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి, మన ఉద్యోగాలను లాక్కోవడానికి ఇతర దేశాల ప్రజలను తీసుకురావడం ఆపేయాలని అమెరికా వాణిజ్య కార్యదర్శి ప్రకటన చేశారు. ఇక H1B వీసా కలిగిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. గత ఏడాది H1B వీసాల లబ్ధిదారుల్లో 71% భారతీయులే. ట్రంప్ నిర్ణయంతో దిగ్గజ కంపెనీలు భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ట్రంప్ నిర్ణయం వల్ల నిజంగా నష్టపోయేది ఎవరు? భారతీయుల్లో ఆందోళన అవసరమా? తదితర అంశాలకు సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మీ నరసింహారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి నోమన్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా పాపారావు గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? పాపారావు గారు మీరు మ్యూట్లో ఉన్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. పాపారావు గారు వాయిస్ కొంచెం పెంచమనండి, మీ వాయిస్ కొంచెం లౌడ్ చేయమనండి. ఓకే, షూర్. పాపారావు గారు, ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటి చూస్తున్నాం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటటువంటి నినాదం పట్టుకున్న ట్రంప్ భారతీయులకు మాత్రం కొంత ఇబ్బందులు పెడుతున్న సిచ్యువేషన్ మనం గతం నుంచి కూడా చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఈ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా అమెరికా విధానాలు తొలగించో ఒకే రకంగా ఉన్నాయి, ఇలానే ఉన్నాయి, ట్రంప్ విషయంలో కనిపిస్తున్నాయని చెప్పేటటువంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం H1B వీసాలకు సంబంధించి దాని మీద భారతీయులు చాలా ఆందోళన చెందుతున్నారు. అంటే భారతీయుల అమెరికా కళ చెరిగిపోయింది అనేటటువంటి విశ్లేషణలు కూడా నడుస్తున్నాయి. వాస్తవంగా ఇంత భయపడాల్సిన అవసరం ఉందా పాపారావు గారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే H1B వీసాలు అనే వాటిల్లో మొత్తం సంవత్సరానికి 85,000 H1B వీసాలు ఇవ్వటం ఆనవాయితీగా ఉంది. దానిలో 70% వీసాలు భారతీయులకే వస్తాయి. ఒక 11-12% మాత్రం చైనా వాళ్ళకి వెళ్తాయి. అంటే మెజారిటీ 70%కి 11-12% అసలు నక్కకి నాగలోకానికి తేడా ఉంది. కాబట్టి H1B వీసా అనేది మేజర్ గా భారతీయుల కోసమే ఉన్నటువంటి వీసా విధానం. కాబట్టి దీనికి ప్రధానమైన కారణం ఒకటి సింపుల్, స్టెమ్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఎక్కువ. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఇది బాగా క్యాపబిలిటీస్ ఉన్నాయి భారతీయులకి. కాబట్టి కొంచెం బట్టే విధానం కూడా దానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లో కానీ ఐటీ రంగంలో కానీ బాగా రాణించగలరు. కాబట్టి H1B వీసాలు వీళ్ళకే ఎక్కువ వస్తాయి. రెండో కారణం, చైనా వాళ్ళకి రాకుండా మనకే ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ భాష. చైనా వాళ్ళకి మనంతగా ఇంగ్లీష్ భాష రాదు. మన దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థికి, హైయర్ ఎడ్యుకేషన్ లోకి వెళ్ళిన వాళ్ళకి దరిదాపుగా అందరికీ ఇంగ్లీష్ బాగా వస్తుంది. కాబట్టి ఇది అమెరికాలో ఇంగ్లీష్ భాష రావాలి. కాబట్టి మనం అమెరికా వెళ్ళడానికి అదొక ఈజీ వే. కాబట్టి ఈ రకంగా 70% వీసాలు మనకే. కాబట్టి వీసాలు ఆపితే భారతీయులకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఎట్లా చేసుకొచ్చాయంటే దీన్ని వీసాలు H1B ఎత్తేయకుండానే పొమ్మనకుండా పొగబెట్టినట్లుగా H1B వీసాల మీద $1,500 దాకా ఉన్నటువంటి వీసా ఫీజుని $1,00,000 మార్చడం ద్వారా ఆ దేశంలోకి వెళ్ళడం దరిదాపుగా అసంభవం చేశాడు. తర్వాత ఏమవుద్ది, ఇప్పుడు అమెరికాలో ఆల్రెడీ H1B వీసాల మీద ఉన్న వాళ్ళు ఆ వీసా ఎక్స్పైర్ అవ్వగానే మళ్లీ వీసా తీసుకోవడానికి వేరే తమ స్వదేశానికి వెళ్లాలనేది అలాంటి రూల్ పెట్టాడు ఒకటి. అప్పుడు వాళ్ళ దేశానికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో $1,00,000 కట్టి మళ్ళీ వెళ్ళాలి. సో ఇదేంటంటే తడిసి మోపుడు అవుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఏంటంటే భారతీయులకి అది ఖచ్చితంగా భారంగా పోతుంది. అమెరికా భారత్ మధ్య సంబంధాల్లో చాలా కీలక పాత్ర, ఒక వారధి లాంటి పాత్ర H1B వీసాలది. గత చరిత్ర మొత్తం చూసుకుంటే 90ల దాకా భారతదేశం రష్యాకి, సోవియట్ యూనియన్ కి దగ్గరగా ఉంది. అలీన దేశమే గానీ సోవియట్ యూనియన్ కి దగ్గరగా ఉన్న దేశం భారతదేశం. ఆ తర్వాతి కాలంలో జరిగిన పరిణామాల్లో సంస్కరణలు వచ్చినాయి. దేశంలో ప్రైవేటీకరణ విధానాలు వచ్చినాయి. అలాగే అమెరికాతో దగ్గర సంబంధాలు వచ్చినాయి. అమెరికా నుంచి పెట్టుబడులు పెరిగినాయి. ఈ క్రమంలోనే మీకు 95 తర్వాత H1B వీసాల విధానం ఇంకా ముందు నుంచే కొంచెం ఈ సాఫ్ట్వేర్ రావటం, ఆన్లైన్ ఇంటర్నెట్ రావటం, ఇవన్నీ H1B వీసాల విధానం అప్పుడు మొదలైంది. అది ఒక రకంగా చెప్పాలంటే భారత అమెరికాల మధ్య వారధి లాంటిది H1B వీసా. చాలా రకాల వీసాలు ఉన్నాయి. L1 ఉంది, F1 ఉంది, అలాగే బిజినెస్ పీపుల్ కి ఇచ్చే వీసాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ వాటిల్లో ప్రధానమైంది గుండెకాయ లాంటిది H1B వీసా. భారతీయ అమెరికా మధ్య సంబంధాలు. ఒక 3 లక్షల మంది సుమారుగా భారతీయులు ఈ రోజు అమెరికాలో వర్క్ చేసుకుంటారు. 3 లక్షల H1B వీసా మీద. సో మచ్ ఆఫ్ ఇది ఇంపార్టెన్స్ ఉంది H1B వీసాకి. సో ఇట్లాంటి వీసా రద్దు చేయటువంటి ఒక రకంగా అమెరికా భారత సంబంధాలకు కూడా కట్ చెప్పే అంతే. రైట్. ఓకే, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ AICC కోఆర్డినేటర్ నోమన్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెప్తూ లక్ష్మీ నరసింహారెడ్డి గారు,
మీరు ఏ రకంగా చూస్తున్నారు ఈ వ్యవహారాన్ని? భారతీయ విద్యార్థులు కావచ్చు, ముఖ్యంగా టెక్ నిపుణులు కావచ్చు, వీరందరికీ కూడా ఇబ్బందికర సిచ్యువేషన్గా పరిణమించినటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం? ఈరోజు ఏదైతే డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాపారావు గారికి, అదేవిధంగా నుమాన్ గారికి, అదేవిధంగా మీకు ముఖ్యంగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే ట్రంప్ గారు నిర్ణయం తీసుకున్నారో, అంటే $1,500 ఉన్నటువంటి ఈ H1B వీసా యొక్క ఫీజుని $1,00,000 పెంచినారో, ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ $1,00,000 వరకు ఒక కంపెనీ ఒక ఉద్యోగస్తుడికి $1,00,000 చెల్లించాలి అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఒకసారి ఆ కంపెనీ $1,00,000 ఉద్యోగస్తుడికి పే చేసినప్పుడు దాంతో పాటుగా అతనికి మార్కెట్కి అనుగుణంగా శాలరీలు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు డెఫినెట్గా వాళ్ళ యొక్క ప్రొడక్ట్ను కూడా వాళ్ళు కాస్ట్ హైక్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రభావం అనేది చాలా అంశాలకు ముడిపడి ఉండేటువంటి సందర్భం ఉండబోతా ఉంది. సో దీన్ని వెంటనే, అంటే మేమేం చెప్తున్నామంటే, ఈరోజు ఇది ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించిందో లేదా మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాదు, ఈరోజు భారతదేశం మొత్తానికి సంబంధించినటువంటి అంశం. మరి ఈ సందర్భంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కుటుంబాలపైన ప్రభావం చూపేటువంటి పరిస్థితి రాబోతున్నది. కాబట్టి ఈ యొక్క చర్యను ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగా పరిగణించి ఈ భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు మరి వెంటనే ఆ ప్రభుత్వంతో దౌత్యపరమైనటువంటి చర్చలు జరిపి మరి దాన్ని ఉపసంహరించుకునే విధంగా, లేదంటే దానికి ఉపశమనం పొందేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే మరి అందరికి కూడా లాభదాయకంగా ఉంటది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. రైట్. నోమన్ గారు మీ అభిప్రాయం ఏంటి ఈ వ్యవహారానికి సంబంధించి? అంటే కొత్తగా ఒక చర్చ ప్రారంభమైంది. మనకి లక్ష్మీ నరసింహారెడ్డి గారు చెప్పారు, భారత ప్రభుత్వం అమెరికాతో సంప్రదింపులు జరపాలి, తద్వారా కొంత దీనికి పరిష్కారం వెతకాలని చెప్పారు. కానీ కొత్తగా వినిపిస్తుంది ఏంటంటే, ఇప్పటికైనా సరే మనం అవుట్ సోర్స్ చేసుకోవడం మానేయాలి. అమెరికా కావచ్చు, అదర్ వెస్టర్న్ కంట్రీస్ ఏదైనా సరే సొంతంగా నిలబడటం కావాలి. ఈవెన్ పిఎం మోడీ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆత్మనిర్భర్ భారత్ వైపు వెళ్లాలంటే కూడా ఆయన కూడా ఒక పిలుపునిచ్చిన సిచ్యువేషన్. అది పాసిబుల్ ఉందా లేదా అన్నది మనం తర్వాత చూసుకుంటే, అసలు ఏ వేలో వెళ్తే కరెక్ట్? స్టిల్ ఇంకా మనం అమెరికా ఆర్ వెస్టర్న్ కంట్రీస్కి అవుట్ సోర్సింగ్ అవుదామా, లేదంటే మనల్ని మనం నిర్మించుకోవడం కరెక్ట్ అంటారు? ఏం చెప్తారు? So very good evening to you as panel members as well as అందరు వీక్షకులకి. So essentially H1B వీసా అనేది, నేను కూడా H1B వీసా పొంది అమెరికాలో వర్క్ చేసి వచ్చాను. అంతకంటే ముందు F1 వీసా మీద నేను అక్కడికి వెళ్ళాను. దాదాపు 7-8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. దాని తర్వాత కెనడాకి వెళ్ళి మళ్ళీ అమెరికా కెనడా మధ్యలో తిరుగుతూ ఉండేవాడిని అనమాట. సో దీన్ని నేను ప్రత్యక్షంగా చూశాను, దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే మాట్లాడారో ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి, మనం ఇన్ హౌస్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలా, ఇండియాలో టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలా అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతుందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ఏదైతే H1B వీసా ఉందో, H1B వీసా మీద దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల అప్రూవల్స్ ప్రతి ఇయర్ పొందుతారు వారు. H1B వీసా అంటే బేసికల్ గా స్కిల్డ్ లేబర్ అయినటువంటి వారిని వేరే కంట్రీస్ నుంచి పిలుచుకునే ఒక వెసులుబాటు ఆ వీసా మీద పిలుచుకుంటారు. దాంట్లో H1B వీసాలో మోస్ట్లీ 70-75% మన ఇండియా, భారతదేశం నుంచి పోతారు. అంటే ప్రతి ఇయర్ 3 లక్షల పీపుల్ ఇక్కడ నుంచి కొత్త H1B వాళ్ళు పోతారు. ఆల్రెడీ అక్కడ ఇండియన్స్ అనే వాళ్ళు H1B మీద కానీ I-140 అప్రూవల్ పొందిన వారు కానీ, గ్రీన్ కార్డ్ రాకుండా H1B గ్రీన్ కార్డ్ మధ్యలో ఉన్నటువంటి వారు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు అక్కడ. వారికి గ్రీన్ కార్డ్ అనేది రాదు. 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది ఈరోజు క్యూ అక్కడ ఉన్నటువంటి పాలసీస్ వల్ల. సో వాళ్ళ లైఫ్ అనేది చాలా సందిగ్ధంలో గడుపుతున్నారు వాళ్ళు అక్కడ. వారికి ఇటువంటి టైంలో, ఇటువంటి తరుణంలో బీజేపీ గవర్నమెంట్, ఈ రోజు ఉన్నటువంటి మోదీ గవర్నమెంట్ ఫారెన్ పాలసీస్ సరిగ్గా లేకపోవడం వల్ల వీరు ఇక్కడ ఫెయిల్ అయినారని చెప్పేసి నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇక్కడ డిప్లొమసీ అనేది సరిగా వాడలేదని చెప్పేసి నేను చెప్పదలుచుకుంటున్నాను. వారు ఏ రోజైతే $1,00,000 మీరు సెప్టెంబర్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఒక లా తీసుకొచ్చినారు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చినారో, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనుగుణంగా ప్రతి ఒక్క కంపెనీ H1B వీసా ఎవరైతే ప్రతి ఇయర్ ఏప్రిల్లో వీసా అనేది లాటరీ తీస్తుంటారు, దాని తర్వాత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ 1 నుంచి కొత్త వీసా వాళ్ళకి అప్లికబుల్ ఉంటుంది. అంటే సెప్టెంబర్ 30 లోపు ఎవరైనా సరే కొత్త వీసా వచ్చిన వాళ్ళు
స్టాంపింగ్ తీసుకొని అప్రూవల్ తీసుకొని ఆ ప్రాసెస్ RFP ఏమైనా ఉంటే అవి క్లియర్ చేసుకుని దే హ్యావ్ టు గో ఇన్ టు ద US అమెరికన్ లోపల ఎంట్రీ అవుతారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ సెప్టెంబర్ డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత వీరేమంటున్నారండి, ఆ డేట్